వాళ్ళు చూడు హ్యాండ్ బాల్ ఎంత బాగా ఆడుతున్నారు. స్కూల్ బెల్ కొట్టడానికి ఇంకా చాలా టైం ఉంది, అందుకే వాళ్ళు ఆట ఆడుతున్నారు. నీకు ఆడాలనుందా? అయితే రాపోదాం. అమ్మో నేను రాను. ఎందుకు? ఆ గేమ్ ఆడితే ఎనర్జీ లాస్ అవుతుంది, ఆ తర్వాత ఆయాసం వస్తుంది, ఆ తర్వాత నీరసం వస్తుంది. నీరసం ఎక్కువైతే కింద పడిపోతానేమో అని భయం. మరీ అంతలా భయపడేవాడివి నోరు మూసుకుని రాకుండా పెద్ద ఆడేవాడిలా మాకు చూపించడం ఎందుకు? అంటే నువ్వు గంగా ఆడితే నేను దూరంగా నుంచుని చప్పట్లు కొడుతూ చూద్దామని. అంటే నేను కష్టపడి ఆడుతుంటే నువ్వు హ్యాపీగా కూర్చుని చూస్తావా? నీకంత సీన్ లేదు. కావాలంటే నేనే కూర్చుంటాను, మీ ఇద్దరు గేమ్ ఆడండి. అమ్మో నా వల్ల కాదు. పోనీలే మంగమ్మ గారు, మనం కలిసి ఆడుకుని చాలా రోజులైంది. పద ఆడుకుందాం. ఏయ్ వదలు, నీతో ఆడితే నా వాల్యూ తగ్గుతుంది తెలుసా? వెళ్ళు, వెళ్ళి నీ రేంజ్ వాళ్ళతో ఆడుకో. వెళ్ళి ఆ సీత వాళ్ళతో కలిసి నీ గూడె మాటలేవో ఆడుకో. వెళ్ళ. ఇప్పుడు గంగేమందని తను అలా తిడుతున్నావు? నువ్వు నోరుమోయ్. నాకిష్టం లేని వాళ్ళు నన్ను టచ్ చేస్తే నాకు అసహ్యం. సారీ మంగా, చూసుకోలేదు. ఆ బాల్ ఇవ్వా. ఎంత పొగరే నీకు! నన్ను ఈ జమీందార్ మంగని బోల్తో కొడతావా? చూసుకోలేదని చెప్తున్నాను కదా మంగా. ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? అంటే నేనంటే నీకు భయం లేదన్నమాట. గమనిస్తున్నానే, మీ అందరినీ గమనిస్తున్నాను. ఈ మధ్య మీలో చాలా మందికి నేనంటే లెక్క లేకుండా పోయింది. ఇదంతా దీన్ని చూసుకునే కదా. చెప్తానే, మీ అందరి సంగతి చెప్తా. చిన్నదానికి ఇలా ఎందుకు గొడవ చేస్తున్నా మంగా? నేను నీకు సారీ చెప్పాను కదా, నా బాల్ నాకు ఇచ్చే. నీ బాల్ నీకు ఇవ్వాలంటే నాకు సారీ చెప్పు. సారీ ఇందాకే చెప్పాను కదా, ఇంకెన్నిసార్లు చెప్పాలి? నోటితో చెప్పే సారీలు నాకు అక్కర్లేదు. మరి ఇంకెలా సారీ చెప్పాలి? నా కాళ్ళు పట్టుకుని తప్పైందని సారీ చెప్పు. అప్పుడు నీ బాల్ నీకు ఇస్తా. ఏంటి, నేను నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలా? అయినా ఎందుకు నీకంత పొగరు? ఏమన్నా అంటే పెద్ద జమీందార్ అంటావు. ఇప్పుడు జమీందార్ నువ్వు కాదు, ఈ గంగని మా అందరికీ తెలిసిపోయింది. మరెందుకే నీకు ఇంకా జమీందార్ అన్న పొగరు? నేను నీకు సారీ చెప్పను. మర్యాదగా నా బాల్ నాకు ఇవ్వు. తిక్క కుదిరిందా? సారీ చెప్పిన వెంటనే బాల్ ఇవ్వకుండా నీకెందుకే అంత? వావా, నువ్వు ఊరుకో. సరే సరే. ఏంటే అది జమీందారా? నేను కాదా? అందరూ అది చెప్పినట్టే వింటారా? అవును, గంగే జమీందార్, నువ్వు కాదు. నా బాల్ నాకు ఇవ్వు. నన్ను జమీందార్ కాదంటవే నిన్ను. ఏంటే కోపంగా చూస్తున్నా? నిన్ను తప్పుకోవే. ఇది నిన్ను జమీందార్ అంటుందా? నిన్ను ఎందుకన్నా కొడుతున్నావు? జమీందార్ తను కాదు, గంగా అన్నందుకు కొట్టింది టీచర్. కొట్టడం కాదు, మళ్ళీ ఇంకోసారి నన్ను జమీందార్ కాదంటే చంపేస్తాను. నోర్మోయ్, నా ముందే ఇలా అంటావా? నిన్ను ఇలా కాదు, రా చెప్తాను. తీసుకో. మంగా, రూపా చెప్పేది నిజమేనా? అబద్ధం మ్యామ్. నో మ్యామ్, నా ముందే రూపకి వార్నింగ్ కూడా ఇచ్చింది. వార్నింగ్ ఇవ్వడానికి ముందు అసలు ఈ రూప ఏం చేసిందో తెలుసుకోండి మ్యామ్. తను నన్ను హర్ట్ అయ్యేలా ఇన్సల్ట్ చేసింది. తప్పని చెప్పినా వినలేదు, అందుకే అలా చేశాను. అది కూడా తప్ప మ్యామ్? ఏం రూపా, మంగా చెప్పేది విన్నావుగా? నువ్వు నిజంగా హర్ట్ చేసావా? నో మ్యామ్,
నేను ఆడుకుంటున్నప్పుడు పొరపాటున మంగకి తగిలిందంతే. నేను వెంటనే సారీ కూడా చెప్పేశాను. తను అబద్ధం చెప్తుంది మ్యామ్. తను బాల్ తో కావాలని నన్ను కొట్టింది. సారీ కూడా చెప్పలేదు. అయినా నేనేం ఫీల్ అవ్వలేదు. కానీ నన్ను పట్టుకుని చదువురాని ముద్దు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్, బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ, తిండిపోతూ అని ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేసింది మ్యామ్. దాంతో నేను చాలా హర్ట్ అయ్యాను. నో మ్యామ్, తను చెప్పింది అబద్ధం. లేదు మ్యామ్, తను చెప్పేదే అబద్ధం. ప్రామిస్. మరి నువ్వు జమీందారు కాదన్నందుకు నువ్వు తన్ని కొట్టావని కంప్లైంట్ చేశారు. మరి దానికేమంటావ్? అది కూడా అబద్ధమే మ్యామ్. నో మ్యామ్, నేను విన్నాను. కనీసం అలా చెప్తే అయినా తను భయపడి ఇంకోసారి నన్ను కామెంట్ చేయకుండా ఉంటుందని అలా అన్నానంతే. అంటే మీరు అలా అనకూడదని చెప్పిన దగ్గర నుండి నేను జమీందారుని ఎవరితో అనడం లేదు మ్యామ్. వీళ్ళందరూ కావాలని నన్ను మీ చేత తిట్టించాలని ఇలా చేస్తున్నారు. నో మ్యామ్, తను చెప్పేదంతా అబద్ధం. కావాలంటే గంగని అడగండి. గంగ అయితే నిజం చెప్తుంది. ప్లీజ్ గంగా, నిజం చెప్పు గంగా. లేకపోతే ప్రిన్సిపల్ మేడం నాకు పనిష్మెంట్ ఇస్తుంది. నువ్వైనా చెప్పు గంగా, ప్లీజ్ గంగా. ప్లీజ్ గంగా. గంగా, నువ్వు అబద్ధం చెప్పవని మేమందరం నమ్ముతున్నాం. జరిగిందేంటో చెప్పమ్మా. అట్టాగే మ్యామ్. వద్దు, చెప్పావో చంపేస్తాను. అర్థమైందా? ఇందులో రూప తప్పేం లేదు మ్యామ్. తప్పంతా మంగమ్మ గారిదే. మేమంతా క్లాస్ లో పోతుండగా సారీ మంగా, చూసుకోలేదు. ఆ బాల్ ఇవ్వా. నా కాళ్ళు పట్టుకుని తప్పైందని సారీ చెప్పు. అప్పుడు నీ బాల్ నీకు ఇస్తా. అది మ్యామ్ జరిగింది. అవును మ్యామ్, గంగ చెప్పేది నిజమే. నేను అక్కడే ఉన్నాను. అవును మ్యామ్. యూ రాస్కెల్, తప్పు చేసిందే కాక నా ముందు అబద్ధం చెప్తావా? హౌ డేర్ యూ! ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా ఉండాలంటే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. బెల్ రింగేంత వరకు నువ్వు గుంజులు తీయాల్సిందే. కమాన్. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేసావో నీ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. గెట్ అవుట్. మీరు కూడా క్లాస్కి వెళ్ళండి. ఓకే మ్యామ్. ఇందులో రూప తప్పేం లేదు మ్యామ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. రోల్ నెంబర్ 1. ప్రెజెంట్ టీచర్.
నెంబర్ 2, ప్రెజెంట్ టీచర్. నెంబర్ 3, ప్రెజెంట్ టీచర్. నెంబర్ 4, ప్రెజెంట్ టీచర్. 5, ప్రెజెంట్ టీచర్. 6, ప్రెజెంట్ టీచర్. 7, ప్రెజెంట్ టీచర్. 8. రోల్ నెంబర్ 8. ఏయ్ మంగా, వాట్ టీచర్? అటెండెన్స్ చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఇడియట్. మైండ్ ఇక్కడ పెట్టు, కూర్చో. ఈ రోజు నాకు అవమానాల మీద అవమానాలు జరుగుతున్నాయి. డియర్ స్టూడెంట్స్, ఇందాక ఒక సర్క్యులర్ వచ్చింది. అదేంటంటే మనం అందరం కలిసి ఇంకో 2 రోజులు పిక్నిక్ వెళ్తున్నాం. నువ్వు వస్తున్నావా పిక్నిక్ కి? చాలా enjoy Silence. చేస్తున్నావా? ఖచ్చితంగా వస్తున్నాను. సైలెన్స్. ఇది చెప్పేస్తాను ఇంట్లో. మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తుంది ఎంజాయ్ చేయడానికి కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి. అంటే మీలో ఉన్న తెలివితేటల్ని వెలికికి తీసి మీలో విజ్ఞానాన్ని పెంచడానికి తీసుకెళ్తున్నాం. ఇందులో మన లెసన్స్ కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీలో ఎవరు మిస్ అవ్వకుండా కంపల్సరిగా ఈ పిక్నిక్ అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత ఎవరైనా మిస్ అయితే వాళ్ళని ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తామని ప్రిన్సిపల్ గారు స్ట్రిక్ట్ గా చెప్పారు. ఆల్రెడీ ఈ విషయాన్ని మీ పేరెంట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేశాం. సో డోంట్ మిస్ ఇట్. ఓకే? ఓకే టీచర్. వెరీ గుడ్. ఓకే, మొన్న జరిగిన ఎగ్జామ్స్ వి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తెచ్చాను. స్వామి, ఎలాగైనా నన్ను పాస్ చేయి స్వామి, లేదంటే మా అమ్మమ్మ నన్ను పిచ్చి కొట్టుడు కొడుతుంది. రిపోర్ట్స్ ఇచ్చే ముందు నేను ఒక పర్సన్ గురించి చెప్పాలి. తనెవరో కాదు, గంగా. గంగా, స్టాండప్. ఏంటి ఇలాగైనా మార్కులు తెచ్చుకునేది? నువ్వు ఇలా చదువుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అంటే ఇది ఫెయిల్ అయిందన్నమాట. ఏమైనది టీచర్? నన్ను బాగానే చదువుకున్నాను. ఏమైనా తప్పు రాశానా, లేక మార్కులు ఏమైనా తక్కువ వచ్చాయా? చెప్పండి టీచర్. నీ మార్కులు చూసి నేనే షాక్ అయ్యాను. టీచర్, ఇన్ని మాటలు ఎందుకు చెప్పాలి? ఇది ఫెయిల్ అయిందని స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. గంగ ఫెయిల్ అవడమా? ఏం మాట్లాడుతున్నావు మంగా? గంగ ఫస్ట్ క్లాస్ వచ్చింది. She got 95% out of 100%. Give a big hands to her. ఏంటి టీచర్ మీరు చెప్పేది? నేను ఫస్ట్ వచ్చానా? అవును గంగా, ఈ ఎగ్జామ్ లో అందరికంటే నువ్వే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఫస్ట్ వచ్చావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ టీచర్. అమ్మా, అమ్మరు తల్లి, మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టేలా చేసా. నీకు 1000 దండాలు తల్లి. టేక్ ఇట్ గంగా. థ్యాంక్ యూ టీచర్. కంగ్రాట్స్ గంగా. కంగ్రాట్స్ గంగా. థ్యాంక్ యూ. దీని చేతికి దెబ్బ తగిలినా ఇదెలా ఫస్ట్ వచ్చిందో అర్థం కావడం లేదే. ఛ! డియర్ స్టూడెంట్స్, మీరందరూ గంగను చూసి చాలా నేర్చుకోవాలి. తను లేట్ గా జాయిన్ అయినా, లెసన్స్ అర్థం కాకపోయినా భయపడకుండా ధైర్యంగా బుక్స్ ని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివింది. అందుకే తక్కువ టైంలోనే లెసన్స్ అన్ని కంప్లీట్ చేయగలిగింది. తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నెక్స్ట్ ఎగ్జామ్స్ మీరు కూడా బాగా చదవాలి. ఓకేనా? నెక్స్ట్ గంగ తర్వాత హైయెస్ట్ స్కోర్ చేసిందెవరో చెప్తాను. చూస్తారే, చప్పట్లు కొట్టండి. యాక్చువల్ గా నేనే ఫస్ట్ రావాలి, జస్ట్ మిస్ అయినట్టుంది. కానీ సెకండ్ ప్లేస్ మాత్రం కంపల్సరీగా నాదే ఉంటుంది. కమ్ ఆన్ క్లాప్స్. స్టాప్ ఇట్. ఎందుకు కొడుతున్నారు క్లాప్స్? ఎందుకు కొడుతున్నారు? ఏ మంగా, క్లాస్ సెకండ్ నువ్వు వచ్చావని నేను చెప్పానా? లేదుగా. మరి ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్? అసలు నీ స్కోర్ ఎంతో తెలుసా? ప్రతి సబ్జెక్ట్ లో 35 మార్కులతోటి పాస్ అయ్యావు అంతే.
టీచర్, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. మరి నవ్వక ఏం చేస్తారు? పాస్ మార్కులు తెచ్చుకున్న నువ్వు క్లాస్ సెకండ్ వచ్చావంటే ఎవరైనా నవ్వుతారు. అస్సలు నువ్వు ఎప్పుడైనా క్లాస్ కి సరిగా వచ్చావా? ఎప్పుడు చూడు పక్క వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికే వచ్చేదానివి. ఇకనైనా నీ కాన్సన్ట్రేషన్ పక్క వాళ్ళ మీద కాకుండా నీ చదువు మీద పెట్టు. బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అర్థమైందా? ఇదిగో తీసుకో. బాధపడకండి అమ్మగారు, మీరు నాకంటే చాలా తెలివైనవారు. ఏదో ఈ పరీక్షలో కాస్త తక్కువ వచ్చినా తర్వాత పరీక్షలో నాకంటే మీకే ఫస్ట్ వస్తాయి. చూస్తా ఉండండి. ఏయ్, ఇండైరెక్ట్ గా నాకు పాస్ మార్క్స్ వచ్చాయని ఇన్సల్ట్ చేస్తున్నావు కదూ. నీ బాడీ ఎంకరేజ్మెంట్ ఎవరు కావాలి? వెళ్ళు. గంగా, నేను పాస్ అయ్యాను. మా అమ్మమ్మ ఇంక నన్ను కొట్టదు. కంగ్రాట్స్ బావా. నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటావే, చెప్తానే. మంగమ్మ గారు, ఎంత పని చేశారండి. గంగా, వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? టీచర్, మరేమో గంగా ఫస్ట్ వచ్చిందని మంగ తన ప్రోగ్రెస్ కార్డ్ మొత్తం గీకి పడేసింది టీచర్. రియల్లీ? ఆ, గంగా, ఏది చూపించు. వీడు అబద్ధం చెప్తున్నా టీచర్. స్టాప్ ఇట్ రాస్కల్. నీ చేతిలో పెన్నుంది, అయినా అబద్ధం చెప్తావా? నువ్వు రాను రాను మరీ వర్స్ట్ గా తయారవుతున్నావు. ఇప్పుడే మీ మదర్ కి ఫోన్ చేసి నీ గురించి మొత్తం చెప్తాను. చూసారా, తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందనే అసూయతో ఈర్ష్యతో గంగ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని మీ మంగ ఎలా పాడు చేసిందో.